వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. జగన్తో జైలుకు వెళ్లారు. ఓటమి పాలైన మంత్రి అయ్యారు. ఆ తర్వాత పరిస్థితులు తారుమారైపోయాయి. గతంలో విభేదించిన పార్టీ పంచన చేరవలసి వచ్చింది. కానుచూపు మేరలో రాజకీయ భవిష్యత్తు కనపడటం లేదట. తమ నేతకు అధినాయకుడు ఇచ్చిన హామీలు నెరవేరేది ఎప్పుడని ఆయన అభిమానులు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఆ నాయకుడు మాత్రం నియోజకవర్గంలో పట్టుపోకుండా నెట్టుకొస్తూ క్యాడర్ను కాపాడుకుంటూ టైం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంతకీ ఆ నేత ఎవరు? ప్రస్తుతం ఆయన భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందా? అసలు ఆ లీడర్కు మోక్షం ఎప్పుడు లభిస్తుంది? అధ్యక్షుల వారు కరుణిస్తారా లేదా? ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. మోపిదేవి వెంకట్రమణ ఈ పేరు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో ఉన్న కూచనపూడి నియోజకవర్గం పరిధిలోని నిజాంపట్నం మండలం ఎంపీపీగా మోపిదేవి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. వైఎస్ రాజశేఖర రెడ్డి టీంలో ప్రధాన సభ్యుడయ్యాడు. వైఎస్ఆర్ ఆశీస్సులతో రేపల్లె నియోజకవర్గ శాసనసభ్యుడిగా పోటీ చేసి విజయం సాధించడం కీలక మలుపు. వైఎస్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. వైఎస్ఆర్కు అత్యంత ఆప్తుడు అయ్యారు. రాజశేఖర రెడ్డి మరణంతో కాంగ్రెస్ను వీడి జగన్తో నడిచారు. అప్పట్లో జగన్పై పలు కేసులు పెట్టి ఆయనను జైలుకు పంపారు. వాన్పిక్ భూముల కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారు అన్న ఆరోపణపై మోపిదేవిని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ తన పెద్ద బిడ్డ మోపిదేవి వెంకట్రమణ అని కామెంట్ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా రేపల్లె నియోజకవర్గం నుంచి పోటీ చేశారు మోపిదేవి. టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ గెలిచారు. 2019 ఎన్నికల్లో రేపల్లె నుంచి మరలా టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్పై పోటీ చేశారు మోపిదేవి. ఈ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పట్టారు. 175 స్థానాల్లో 151 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. కానీ మోపిదేవి వెంకట్రమణ ఓటమి చవిచూశారు. అయితే జగన్ మాత్రం మోపిదేవికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. తన మంత్రివర్గంలో మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్సీగా స్థానం కల్పించారు. బీసీ నేతగా అత్యధిక ప్రయారిటీ ఇచ్చారు జగన్. అప్పుడు జరిగిన 3 రాజధానుల వ్యవహారంలో శాసనసభలో బిల్లు ఆమోదించినా శాసన మండలిలో చుక్కెదురు కావడంతో మండలి రద్దు చేస్తానని ప్రకటించారు అప్పటి సీఎం జగన్. అందులో భాగంగా మోపిదేవి చేత రాజీనామా చేయించారు. ఆ తర్వాత రాజ్యసభకు పంపారు. అయితే మోపిదేవికి మొదటి నుంచి రాష్ట్ర రాజకీయాలపైనే ఆసక్తి. రాజ్యసభ ఎంపీ అయినా తన నియోజకవర్గం రేపల్లలో పలు కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లేవారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించాలని కసిగా ప్రయత్నించారు. ఆ మేరకు ఆయన సఫలమయ్యారు అని చెబుతారు. అక్కడి ప్రజలు ఇంటింటికి తిరిగారు. విస్తృతంగా ప్రచారం చేశారు. తన వారసునిగా కుమారుడు రాజీవ్ను కూడా తనతో పాటు తీసుకువెళ్లేవారు. అయితే వరుసగా 2 పర్యాయాలు టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ మోపిదేవిపై విజయం సాధించడంతో వైసీపీ అధిష్టానం ఆలోచనలో పడింది. గౌడ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు రేపల్లె నియోజకవర్గంలో అధికంగా ఉండడమే అనగాని విజయానికి కారణంగా విశ్లేషించింది. ఈ క్రమంలో రేపల్లెలో వైసీపీ గెలవాలంటే గౌడ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దింపాలని భావించింది. మోపిదేవికి సీటు లేదని చెప్పడంతో ఒక్కసారిగా ఆయనతో పాటు పార్టీ క్యాడర్ కూడా విస్తుపోయింది. ఎన్నికల వరకు రకరకాలుగా కార్యకర్తలు నిరసన తెలిపినా కేర్ చేయలేదు. గౌడ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ గణేష్ ను అభ్యర్థిగా ప్రకటించింది. గతంలో కూచినపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసిన ఈ ఊరు సీతారామమ్మ కుమారుడే అభ్యర్థి గణేష్. రేపల్లెలో గెలుపు కోసం 5 ఏళ్ల నుంచి నియోజకవర్గంలో మోపిదేవి వెంకట్రమణ వేసుకున్న మొత్తం ప్లాన్ గణేష్ ను అభ్యర్థిగా ప్రకటించడంతో కకావికలమైంది. ఎన్నికల్లో గణేష్ ను టీడీపీ అభ్యర్థి అనగాని చిత్తుగా ఓడించి హ్యాట్రిక్ విజయం సాధించారు. ఇక పార్టీలో ఉంటే తనకు తన వారసుడు కుమారుడు రాజీవ్కు రాజకీయ భవిష్యత్తుండదని మోపిదేవి ఫిక్స్ అయ్యారు. రేపల్లె నియోజకవర్గంలో తనకు ఉన్న అభిమానులు కార్యకర్తలు అందరితో కలిసి నిర్ణయం తీసుకున్నారు. వైసీపీలో ఉంటే తనకు ఉన్న క్యాడర్ను సహితం కోల్పోవలసి వస్తుందని భావించారు. మరో ఆలోచన లేకుండా
తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. అంతకుముందు మంత్రి లోకేష్తో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాజ్యసభకు రాజీనామా చేసి జాయిన్ కావాలని, మోపిదేవికి ఎమ్మెల్సీ సీటు కేటాయిస్తామని తెలిపినట్లు అప్పట్లో వచ్చిన సమాచారం. 2027లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే నియోజకవర్గాలు పెరగనున్నాయి. చెరుకుపల్లి నియోజకవర్గం కొత్తగా ఏర్పడనుంది. ఆ సీటు మోపిదేవి వెంకటరమణ కుమారుడు రాజీవ్కు కేటాయిస్తామని హామీ ఇచ్చారట. పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కానీ ఇచ్చిన హామీ నెరవేర్చడం లేదని మోపిదేవి వర్గీయులు అసహనంతో ఉన్నారట. ఇప్పటి వరకు ఏడాది కాలం పూర్తి కావచ్చింది. ఎమ్మెల్సీ స్థానాల భర్తీ జరిగింది. మోపిదేవికి కేటాయిస్తారని ఆశతో ఎదురు చూసినా నిరాశే మిగిలిందట. వచ్చే ఏడాది అయినా కేటాయిస్తారా లేదా అని చర్చించుకుంటున్నారట. కాంగ్రెస్, వైసీపీ పార్టీలో కీలక మంత్రి పదవులు చేసి మంచి గుర్తింపు ఉండి మిలిటెంట్ తరహా కార్యకర్తలు, అభిమానులు ఉన్నా తమ నాయకుడి పరిస్థితి అగమ్యగోచరంగా మారడంతో జీర్ణించుకోలేకపోతున్నారట. మోపిదేవి పరిస్థితి కూడా అదే విధంగా ఉందట. గతంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన మోపిదేవి వెంకటరమణ సహితం టీడీపీ అధిష్టానం నుంచి పిలుపు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారట. చూడాలి మరి వచ్చే ఏడాదైనా మోపిదేవికి ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తారో లేదో.